అస్సలాముఅలైకుం నమస్తే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు మనం 9th క్లాస్ న్యూ సిలబస్లో 5th చాప్టర్ వచ్చేసి జీవుల మౌలిక ప్రమాణం. వీటిలో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. క్లాస్లోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, మీకు చాలా మంచి బిట్స్ అనేవి దొరుకుతాయి. ఓకేనా? మొట్టమొదటిసారిగా కణంను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? మొట్టమొదటిసారిగా కణంను కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. సూక్ష్మదర్శిని ద్వారా కణాన్ని మొదటగా పరిశీలించిన శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ హుక్. సూక్ష్మదర్శిని ద్వారా కణాన్ని మొదటగా పరిశీలించిన శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ కణాన్ని ఏ సంవత్సరంలో పరిశీలించాడు? రాబర్ట్ హుక్ కణాన్ని 1665 సంవత్సరంలో పరిశీలించాడు. కణం అనేది ఒక చిన్న గది అనే అర్థం గల పదం ఏ భాషా పదం? కణం అనేది ఒక చిన్న గది అనే అర్థం గల పదం ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం. లాటిన్ భాష. రాబర్ట్ హుక్ కణాన్ని ఏ మొక్కలో పరిశీలించాడు? రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొన్నానని చెప్పాను కదా, పరిశీలించాడని చెప్పాను కదా, అది ఏ మొక్కలో పరిశీలించాడు అని ఇచ్చాడు. ఇక్కడ పలుచని బెండు మొక్కలో రాబర్ట్ హుక్ కణాన్ని పరిశీలించాడు. రాబర్ట్ హుక్ కణాలు వేటిని పోలి ఉంటాయని చెప్పారు? రాబర్ట్ హుక్ కణాలన్నీ కూడా తేనె పట్టును పోలి ఉంటాయని చెప్పారు. చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను 1674 సంవత్సరంలో ఎవరు కనుగొన్నారు? చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను 1674 సంవత్సరంలో ఎవరు కనుగొన్నారు? లీవెన్ హుక్. లీవెన్ హుక్ అనే అతను చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను కనుగొన్నారన్నమాట. కణంలోని కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? కణంలోని కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్. కణంని కనుగొంది రాబర్ట్ హుక్ అయితే, ఇది కణం అయితే కనుక ఈ కణాన్ని కనుగొని రాబర్ట్ హుక్ అయితే దీని కణం లోపల కేంద్రకం ఉంటుంది అని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్. రాబర్ట్ బ్రౌన్ కణంలో కేంద్రకాన్ని కనుగొన్న సంవత్సరం 1831. 1831. రాబర్ట్ బ్రౌన్ కణంలో కేంద్రకాన్ని కనుగొన్న సంవత్సరం 1831 సంవత్సరం. 1839లో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? 1839లో కణం యొక్క ద్రవ పదార్థాన్ని జీవ పదార్థం అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? పర్కింజే. కణ సిద్ధాంతాన్ని సమర్పించిన శాస్త్రవేత్తలు ఎవరు? ష్లీడన్, ష్వాన్. ష్లీడన్ 1838, ష్వాన్ 1839. కణ సిద్ధాంతాన్ని సమర్పించిన శాస్త్రవేత్తలు ఇద్దరున్నారు, వాళ్ళు ష్లీడన్, ష్వాన్ అన్నమాట. కణాలన్నీ పూర్వమున్న కణాల నుండి ఉద్భవిస్తాయని సూచించిన శాస్త్రవేత్త ఎవరు? కణాలన్నీ పూర్వమున్న కణాల నుండి ఉద్భవిస్తాయని సూచించిన శాస్త్రవేత్తలు వీర్కోవ్. వీర్కో అనే శాస్త్రవేత్తలు 1855లో కణాలన్నీ పూర్వమున్న కణాల నుండి ఉద్భవిస్తాయని చెప్పారన్నమాట. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిని ఏ సంవత్సరంలో కనుగొన్నారు? ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిని 1940 సంవత్సరంలో కనుక్కున్నారు. ఏకకణ జీవులకు ఉదాహరణలు ఏంటి? ఏకకణ జీవులకు ఉదాహరణలు అమీబా, క్లామిడోమోనాస్, పారామీషియం మరియు బ్యాక్టీరియా. ఏకకణ జీవులకు ఉదాహరణలు ఏంటి? అమీబా, క్లామిడోమోనాస్, పారామీషియం మరియు బ్యాక్టీరియా. బహుకణ జీవులకు ఉదాహరణలు వచ్చేసి శిలీంధ్రాలు, వృక్షాలు, జంతువులు. ఇవి బహుకణ జీవులకి ఉదాహరణలు అన్నమాట. నెక్స్ట్ బిట్స్ వచ్చేసి నాడీ కణాలు ఏ రకమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి? నాడీ కణాలన్నీ కూడా ఒక విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. మానవులు వంటి బహుకణ జీవుల్లో ఏ విభజన ఉంటుంది? మానవులు వంటి బహుకణ జీవుల్లో శ్రమ విభజన ఉంటుంది. నాడీ కణాలు ఏ ఆకారాన్ని కలిగి ఉంటాయి? విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. మానవులు వంటి బహుకణ జీవుల్లో ఏ విభజన ఉంటుంది? శ్రమ విభజన అనేది ఉంటుంది. కణంకి ఉండే అతి ముఖ్యమైన భాగాలు ఏవి అంటే ప్లాస్మా పొర, కేంద్రకం, కణద్రవ్యం. ఇది ఒక కణం అనుకుంటే దీంట్లో కేంద్రకం ఉంటుంది, దాంట్లో కణద్రవ్యం ఉంటుంది. ఇది కణద్రవ్యం. దీని చుట్టూ ఆవరించి ఉంది కదా, ఈ పొరని ప్లాస్మా పొర అంటాం. ఇది ప్లాస్మా పొర. కణం లోపలికి వెలుపలికి పదార్థాలు రవాణాకు, నిష్క్రమణకు తోడ్పడేది ఏది అంటే కణం లోపలికి
లోపలికి పదార్థాల రవాణా, బయటికి రవాణా అనేది ఇతర పదార్థాలన్నీ కూడా బయటికి వేస్ట్ మెటీరియల్ అంతా బయటికి రావడానికి ఏది తోడ్పడుతుంది అంటే దీన్ని ఏమంటాం మనం? ప్లాస్మా పొర అంటాం. ఈ ప్లాస్మా పొర అనేది లేదా దీన్ని కణత్వచం అని కూడా అంటాం. కణం లోపల ఇతర పదార్థాల కదలికను నిరోధించే దానిని ఏమంటారు? విచక్షణ స్థరం లేదా వర్ణాత్మక పారగమ్య త్వచం అంటాం. కణం లోపలే ఇతర పదార్థాల కదలికలను, ఈ పదార్థాలు ఉన్నాయి కదా, ఇవి కదలికలని నిరోధించే దానిని వర్ణాత్మక పారగమ్య త్వచం అంటాం. కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ అనే వాయువులు కణత్వచం ద్వారా లోపలికి బయటకు ఏ ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి అంటే వ్యాపన ప్రక్రియ అంటే డిఫ్యూషన్ అనే మెథడ్ ద్వారా కణత్వచం ద్వారా లోపలికి బయటకు కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ ఈ రెండు కణం లోపలికి బయటకి డిఫ్యూషన్ అనే ప్రక్రియ ద్వారా అంటే వ్యాపన ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి అన్నమాట. ఒక పదార్థం యొక్క గాఢత ఉన్న ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి కదులుతుంది? ఒక పదార్థం ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుండి అంటే ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుండి అది ఆల్మోస్ట్ తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి కదులుతుందన్నమాట. కణం యొక్క వ్యర్థ పదార్థం ఏది? కణం యొక్క వ్యర్థ పదార్థం వచ్చేసి కార్బన్ డయాక్సైడ్. కణాల బాహ్య వాతావరణంలో కణాల లోపల ఉన్న దానితో పోలిస్తే కార్బన్ డయాక్సైడ్ గాఢత ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. కణాల బాహ్య వాతావరణంలో కణాల లోపల ఉన్న దానితో పోలిస్తే కార్బన్ డయాక్సైడ్ గాఢత ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. కణంలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతంలో తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి కార్బన్ డయాక్సైడ్ ఏ ప్రక్రియ ద్వారా ప్రవేశిస్తుంది అంటే వ్యాపన ప్రక్రియ. వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికలని ఏమంటారు? ద్రవాభిసరణ. వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికను ఏమంటారంటే ద్రవాభిసరణ. పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ నీటిలో కరిగిన వేటి మీద ఆధారపడి ఉంటుంది? పదార్థం యొక్క పరిమాణం అంటే అది సైజ్, దాని యొక్క సైజ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ నీటిలో కలిగిన వేటి మీద ఆధారపడి ఉంటుందంటే పదార్థం యొక్క పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో దీనికి రిలేటెడ్గా ఇంకా బిట్స్ ఏమున్నాయి అనేది డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో ఇక్కడి వరకే. ప్రతి బిట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పూర్తిగా ఇవి నోట్స్ రూపంలో రాసుకుని చదువుకున్నా కూడా ఓకే అన్నమాట. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.